ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, భూమిని ఆకాశమును కలుగజేసిన సృష్టికర్తవైన మా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా నిమిత్తమే శిలలో కార్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము. నన్ను మమ్మల్ని కడగము, పరిశుద్ధపరచుము. కూడికను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రారంభిస్తున్నాము. ప్రారంభం నుంచి చివరి వరకు మీ అధ్యక్షతను కోరుకుంటున్నాము. మా మధ్యలో మీ ఆత్మ సంచారం ఉంచండి. వినగలిగిన చెవులు గ్రహించి ఎవరిదైనా నాకు మాకు చేయండి. తండ్రి, గత రాత్రి మీరు ఇచ్చినటువంటి మంచి విశ్రాంతికై మీకు వందనాలు. మరొక శ్రేష్టమైన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి, ఈ రోజు కూడా ఉదయకాలం మీ ముఖ దర్శనం మాకు కలిగి చేయండి. మాతో మాట్లాడండి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మీరు ఆఖరి కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారనై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మమ్మల్ని ఆదరించి బలపరచము. మీరు అక్కడి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి కాబట్టి వాటిని మనం తెలుసుకోవాలి అని, అట్లాగే వాళ్ళకి మనము అపాయకరమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి వారికి విముఖుడవై అంటే వారికి దూరంగా ఉండాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మనం ఎవరికి దూరంగా ఉండాలి, ఎలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అంటే 2వ వచనం చదువుతాను. మనుషుల్లో స్వార్థము, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవడము, గర్వము, దూషణ, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, కృతజ్ఞత, అపవిత్రత, ప్రేమలేనితనము, క్షమించలేని గుణము, దూషించే గుణము, మనోనిగ్రహం లేకునుట, మంచిని ప్రేమించకునుట, ద్రోహ బుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు, అట్లాగే పైకి భక్తిపరులాగా ఉండి దాని శక్తిని అంగీకరించకుండడం, ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. కాబట్టి ఇది మనము అంత్య దినాలలో ఉంటున్నాము, అనగా ప్రభు రాకడ సమీపించే దినాలలో ఉంటున్నాము. అయితే ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటగా మనల్ని మనం పరీక్షించుకునేటటువంటి పద్ధతి ఏంటంటే, ఇలాంటి స్వభావం మన లోపల ఉందా? అయితే ఆ స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, ఇలాంటి వారు మనకు కనబడినప్పుడు వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఇలాంటి వారితో స్నేహం చేయకూడదు, ఇలాంటి వారితో కలిసి నివసించకూడదు, ఇలాంటి వారికి దూరంగా ఉండడం మేలు అని చెప్తోంది. ఎందుకు అంటే కీడు తెచ్చుకునే వారంగా, పాపంలో పడేటటువంటి వారంగా ఉంటాము కనుక ఉదయకాలం ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇలాంటి వారికి దూరంగా ఉండాలి అని. సరే, మొదటి విషయాన్ని మనం చూద్దాము. అంటే ఇలాంటి స్వభావం మన లోపల ఉందా ఫస్ట్ సరి చేసుకోవాలి, తర్వాత ఇతరుల గురించి ఆలోచన చేయాలి. మొదటిగా మనల్ని మనము చూసుకుందాము. మనలో స్వార్థం అనేది ఉందా? స్వార్థం అనేది మన లోపల ఉండకూడదు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ స్వార్థం ఉంటే గనక
ఈరోజు దాన్ని విడిచిపెట్టు. అది క్షేమకరమైనది కాదు. అది మేలైనది కాదు. అట్లాగే ఇంకా ధనంపై ఆశ. ధనం సంపాదించుకోవాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి అనేటటువంటి ఆశ ఉండకూడదు. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడము, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడము ధనానికి. ఇట్లాంటి స్వభావం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువైన వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఒకడు సిరికిని, దేవునికిని దాసునిగా నుండనేరడు అని. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ధనం సంపాదించడం మీద ఎక్కువగా గురి కలిగి ఉంటున్నావా? దేవుని పనిలో, దేవుని సన్నిధికి ఎక్కువగా విలువనిచ్చేవానిగా ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించి చూసుకో. డబ్బు ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఇంపార్టెంట్. నీవు ఇక్కడ శాశ్వత కాలం ఉండవు. డబ్బు శాశ్వత కాలం ఇక్కడ నీతో పాటు ఉండదు. కానీ దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. నీవు శాశ్వత కాలం ఉండేవాడివే. నీవు శాశ్వత కాలం ఉండేవాడివి కనుక దేవునిపై గురి కలిగి, దేవుని ఇంటిపై గురి కలిగి, దేవుని కోసం నువ్వు బ్రతికితే పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటావు. అలా కాకుండా ధనం సంపాదించాలి అని ఆశ కలిగి, ధనం మీద గురి కలిగి ఉంటే, ఒకరోజు నువ్వు చనిపోతే ఆ ధనంలో ఒక్క రూపాయి కూడా నీతో పాటు రాదు. నువ్వు నరకంలో యుగయుగాలు యాతన పడేవారిగా ఉంటావు. కాబట్టి ఒకవేళ ధనం సంపాదించాలి అనేటటువంటి ఆశ, దేవుని కంటే ఎక్కువగా దాన్నే ప్రేమించి దానికోసము ప్రయాసపడేటటువంటి గుణలక్షణాలు నీ లోపల ఉంటే గనక దాన్ని ఈ రోజు నువ్వు వదిలిపెట్టు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే గొప్పలు చెప్పుకోవడము. చాలా జాగ్రత్త. నీకు నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావేమో. నేను గ్రేటు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా మాట్లాడగలను, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా బలగం ఉంది, నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు, నేను పని చేసినట్టు ఎవరు పని చేయలేరు అనేటటువంటి ఒకవేళ హృదయంలో ఆలోచన కలిగి ఉంటే అది చాలా నష్టం. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని వాక్యం చెప్తోంది. మనుషులు మెచ్చుకుని వాడికి శ్రమ అని రాయబడింది. మనుషులు మెచ్చుకోవాలని నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావేమో, నీకు శ్రమ అది. అలాగే నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావేమో, అయితే నువ్వు తగ్గించబడతావు అని వాక్యం చెప్తోంది. ఎప్పుడు కూడా నువ్వు గొప్పలు చెప్పుకోకు. నీ గురించి నువ్వు గ్రేట్ అని చెప్పుకోకు. ఎవరు నీ గురించి గ్రేట్ అని చెప్పాలి అంటే దేవుడు చెప్పాలి. మనుషులు చెప్పినా నీకు శ్రమ, నీకు నువ్వు చెప్పినా తగ్గించబడతావు. శ్రమ నీకు కావాలా? తగ్గించబడడం కావాలా? నిన్ను నువ్వు హెచ్చించుకోవడము, నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీకు శ్రమలు ప్రారంభమవుతాయి. అలాగే నువ్వు తగ్గించబడమే ప్రారంభమవుతుంది. కానీ నీ గొప్పలు నువ్వు చెప్పుకోకుండా దేవుని కృపను బట్టి అంతా జరుగుతుంది అని దేవునికి మహిమ తెచ్చేవారిగా నీ హృదయంలో నువ్వు గొప్పవాడివి కాదు అన్నటువంటి హృదయం కలిగిన వాడిగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం ఆపేయిక. నేనే చేశాను, నా ద్వారానే జరిగింది, నాకు అలాంటి జ్ఞానం ఉంది అనేటటువంటి ఆ గొప్పలన్నీ కూడా తీసేసేయి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే గర్వం ఉందా? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్తున్నాడు. ఎవరిని లెక్క చేయకపోవడము, నాకే అన్ని తెలుసు అనుకోవడము, ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ఈ గర్వము నీ లోపల ఉండకూడదు. అలాంటి గర్వం ఉంటే నువ్వు నాశనం అయిపోతావు అని వాక్యం చెప్తుంది. అనగా నాశనానికి ముందు గర్వము నడుచును అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ గర్వం గనక నీ హృదయంలో ఉంటే దాన్ని తీసివేయి. అలాగే దూషించే స్వభావం ఉందా? ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా మాట్లాడి దూషించేటటువంటి స్వభావం ఉందా? అలా మాట్లాడకు. ఎవరిని దూషించకు, దుర్భాషలు ఆడకు, బూతులు మాట్లాడకు అని వాక్యం చెప్తోంది. కాబట్టి అలాంటి స్వభావం నీ లోపల ఉంటే గనక జాగ్రత్త, దాని నుంచి విడిపించబడాలి, దాని నుంచి విడుదల పొందాలి అని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులకు అవిధేయులు. నువ్వు తల్లిదండ్రుల పక్షాన ఎలా ఉంటున్నావు? వారికి విధేయత చూపిస్తున్నావా, అవిధేయత చూపిస్తున్నావా? వారికి రెస్పెక్ట్ ఇచ్చే వారంగా ఉండాలి. వాళ్ళకి జ్ఞానం ఉన్నా లేకపోయినా వారి ద్వారానే నువ్వు ఈ లోకానికి వచ్చినావు అని గుర్తుపెట్టుకోవాలి. వారు లేకుంటే నువ్వు లేవు అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, వారిని మనం ప్రేమించి వారికి విధేయులమై ఉండాలి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వారి మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అట్లా చేయొద్దు. వారికి విధేయత చూపించి, వారిని గౌరవించి, వారిని సన్మానించే వారంగా మనం ఉండాలి. అట్లాగే కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి.
ఎలా ఉంది? మనము కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? కృతజ్ఞత లేని వారముగా ఉంటున్నామా? కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎవరైనా ఏదైనా మేలు చేస్తే మనము కృతజ్ఞత చూపించే వారముగా ఉండాలి. కృతజ్ఞత లేని వారముగా మనం ఉండకూడదు అని ప్రభు వాక్యం మనకి తెలియజేస్తుంది. అట్లాగే అపవిత్రమైనటువంటి కార్యాలు మనము చేయకూడదు. మనము పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడ్డాము గనక పరిశుద్ధంగా మనం నివసించడానికే ఉండాలి తప్ప అపవిత్రులుగా మనం ఉండకూడదు అని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తోంది. తర్వాత అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వారుగా మనం ఉండొద్దు. ప్రేమ కలిగి మనం నివసించాలి. ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి. ఇతరుల కొరకు మనము మన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించే వారముగా మనం ఉండాలి. మన ప్రభు అయితే తన ప్రేమ చూపించడానికి తనను తాను అప్పజెప్పుకున్నాడు. మన దేవుడైతే తన కుమారుణ్ణి మన కొరకు అప్పచెప్పి తన ప్రేమను వెల్లడిపరిచాడు. మరి మనం కూడా మనకున్న బలము చేత, జ్ఞానం చేత, ధనము చేత మన ప్రేమను చూపించే వారంగా ఉండాలి కదా! మనకున్నది ఇచ్చే వారంగా ఉండాలి కదా! అలా ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. అలాగే క్షమించలేని గుణం ఉండకూడదు. క్షమించాలి. అందరిని క్షమించాలి. నిన్ను నిన్ను దేవుడు క్షమించాడా లేదా? మనం మంచివారం కాకున్నప్పటికిని, చెడ్డవారమైనప్పటికిని, భయంకరమైన పాపంలో ఉన్నప్పటికిని మన ప్రభు మనల్ని క్షమించాడు. అలాగే ఇతరులు కూడా మంచివారు కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళే. వారిని మనం క్షమించాలి. వారిని క్షమిస్తున్నావా? మనమైతే మంచి వాళ్ళనే క్షమించే వారంగా ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళనే క్షమించే వారంగా ఉంటాం. అలా కాదు. మనం అందరినీ క్షమించాలి. ఎవరు మంచి వాళ్ళు లేరు. అందరూ చెడ్డవాళ్ళే. అయితే వాళ్ళందరినీ క్షమించేటటువంటి గుణం మనకు కావాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దూషించేటటువంటి గుణం ఉండొద్దు. నువ్వు దూషించే గుణం నీ లోపలుందా? మాటకు మాట మాట్లాడే గుణముందా? అలా చేయకు. మనోనిగ్రహం లేకునుట అని రాయబడుతుంది. మనోనిగ్రహం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అలాగే మంచిని ప్రేమించే వారముగా ఉండాలి. మంచిని ప్రేమించేటటువంటి స్వభావం నీ లోపల ఉండాలి. అలాగే ద్రోహ బుద్ధి అని రాయబడుతుంది. అంటే ద్రోహులుగా మనం ఉండొద్దు. ద్రోహం చేసేవారంగా, ఇతరులకి నష్టం చేసేవారంగా, ఇతరులని మోసం చేసేటటువంటి వారంగా మనం ఉండొద్దు. అలాగే మూర్ఖులు అంటే దురుసుతనం ప్రవర్తించే వారంగా ఉంటాం. దురుసుతనము ప్రవర్తించకూడదు. చాలా మంది దురుసుతనం ప్రవర్తిస్తారు. మాటలు విరిసేసినట్టు మాట్లాడతారు. అట్లాంటి స్వభావం కూడా మంచిది కాదు. అలాగే గర్వాంధులు అంటే అహంభావం కూడా మనకు ఉంటది. అలాంటి స్వభావం కూడా ఉండొద్దు. అలాగే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అంటే ఒకవేళ దేవుని మందిరానికి మనం వచ్చామనుకోండి, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. గాలి వచ్చే చోటే కూర్చోవాలి. అట్లాంటిది కాదు. దేవుని వాక్యం వినాలి. కొంచెం గాలి రాకున్నా పర్వాలేదు, కింద కూర్చున్నా పర్వాలేదు. నేను దేవుని వాక్యాన్ని వినాలన్నటువంటి ఒకవేళ ఆలోచన కలిగి ఉంటున్నామా? లేకుంటే ఇక్కడ గాలి సరిగా లేదు, కూర్చోడానికి సరిగా లేదు, ఏ మందిరానికి ఏం వెళ్తానులే, దేవుని వాక్యం ఏమి వింటానులే అని చెప్పేసి వెళ్ళిపోయే స్వభావం నీ లోపల ఉందా? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. సుఖపడడానికి కాదు, దేవుని కొరకు కష్టం అనుభవించడానికే ఇష్టపడే వారంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది కదా! కాబట్టి నువ్వు సుఖపడాలని, సుఖంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుణ్ణి ప్రేమించాలని ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుని కొరకు ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుని కొరకు పని చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవుని కొరకు పని చేయాలని, దేవుని కొరకు నిలబడాలని ఆలోచన కలిగి ఉండాలి. నీకు నష్టం జరిగినా పర్లేదు, నువ్వు శ్రమ పడ్డా పర్లేదు. కానీ దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి, దేవుని కోసం నిలబడాలి అనేటటువంటి స్వభావం మనకు కలిగి ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తోంది. వింటున్నారా? అయితే ఇలాంటి లక్షణాలు నీ లోపల ఉన్నాయా? ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే ప్రభువా నాకు ఇలాంటి లక్షణాల చేత నన్ను నింపు, మంచి లక్షణాల చేత నన్ను నింపు, ఈ చెడ్డ లక్షణాలన్నిటిని కూడా నా నుంచి దూరం చేయి అని ప్రార్థన చేయాలి. ఇదిగో అలాంటి వాటికి దూరంగా ఉండు అని చెప్తోంది. ఇంకొక మాట కూడా రాయబడినట్టు, పైకి భక్తి గలవారిలా ఉండి దాని శక్తిని అంగీకరించకుండా ఉంటారు. పైకి భక్తిపరులాగా కొంతమంది ఉంటారు, కానీ దేవుని శక్తి ఏంటో తెలియదు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ గలవాడో, ఆయన ఎంత గొప్పవాడో తెలియకుండా బ్రతికేవారుగా ఉంటారు. భక్తి అంటే ఆయన ఎవరో నిజంగా నువ్వు రుచి చూసి తెలుసుకున్న వాడివిగా ఉండాలి. ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలి. ఆయన శక్తిని ఆశ్రయించే వారంగా,
ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలని వాక్యం చెప్తోంది. కాబట్టి నువ్వెలా ఉంటున్నావు? ఒకవేళ అలాగ లేకపోతే గనక ఈరోజు వాటన్నింటి కొరకు ప్రార్థన చేయి. ప్రభువు నీకు మంచితనాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు యేసుకు సంబంధించిన ఆ స్వభావ లక్షణాన్ని, ఆయనకు సంబంధించిన ఆ మనస్సును మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తే మనలో నివసించేటట్టుగా ప్రభు చేస్తాడు. కాబట్టి మనం అలాగా చేద్దాము. అలాగా ఉందాము. వీటన్నింటికి దూరంగా ఉందాము. క్రీస్తేసుకు సమీపంగా ఉందాము. ఆయన కొరకు మనము బ్రతుకుదాము. అలాగే ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారందరికీ దూరంగా ఉండాలి. అంటే వారితోని ఎడబాటయ్యి దూరంగా వెళ్ళిపోవడమని కాదు గానీ, వారితో ఎక్కువగా సమయం గడిపి, వారితో సహవాసం చేసే వారంగా ఉండొద్దు. బాగున్నామా అంటే బాగున్నాం. అంత మట్టుకే వారితో ఉండాలి గానీ, ఎక్కువగా సహవాసం చేస్తూ వారితో సమయం ఎక్కువ గడిపే వారంగా ఉంటే, మనం పాపంలో పడే అవకాశం ఉంటది. కాబట్టి వారికి దూరంగా ఎళ్ళాం. ఎందుకని? ప్రభు రాకడ సమీపించింది. ఆయన ఈ రోజే వస్తే, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి ఈ రోజే ఒకవేళ గనుక నువ్వు చనిపోతే ఎత్తబడే గుంపులో ఉండాలి. మనము ఎప్పుడు ప్రభు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే వీళ్ళందరికీ దూరంగా ఉండాలి. ఇలాంటి స్వభావానికి దూరంగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అట్టి స్వభావాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. మనం ఎత్తబడే గుంపులో ఉందుము గాక. ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయనతో పాటు సదాకాలము ఉందుము గాక. ప్రార్థన చేసుకుందాము.